మాట్లాడతాడు. ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు మనల్ని దర్శించబోచున్నాడు. అందరూ నమ్ముచున్నారు కదా? ఆమేన్. ఈ సమయంలో వచ్చినటువంటి నా తోటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా సంఘం నుంచి మరియు మా నుంచి కూడా మీకు ధన్యవాదాలు. చాలామందిని ఆహ్వానించడంలో తక్కువ లేదు, కనీసం 15-20 మంది వరకు ఆహ్వానించినాం. కానీ ఏమిటంటే రాలేని పరిస్థితి. ఎందుకోసం అంటే దేవుని సేవకులే కానీ పనులు వేరే ఉంటాయి. మాకైతే పౌలు ఏమని సెలవిచ్చినాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని సెలవిచ్చినాడు. సేవకులంటే సేవకుటే పని అనుకునేవాడిని ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సేవకులకు చాలా పనులు ఉంటాయి, సేవకు రానంత పనులు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చాలామంది రాలేకపోయినారు. ఎనీవే, గాడ్ బ్లెస్ దెమ్. అయితే ఈ రాత్రికాల సమయంలో పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొద్దిమంది అని చెప్పేసి అన్నాడు దేవుడు. కాబట్టి ఏదేమైనా సరే నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఏదేమైనా సరే వచ్చిన వారు ధన్యులు అయి ఉంటున్నారు. హల్లెలూయా. వచ్చిన విశ్వాసులు సేవకులందరినీ బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు దేవుని యొక్క వర్తమానం అందిస్తానికి యూకే నుంచి మిషనరీ సహోదరుడు ఎలీషామా గారు వచ్చినారు. ఆయనను పంపించినటువంటి వాళ్ళ కుటుంబం రీసెంట్లీ వాళ్ళకు 2వ సంతానంగా కుమారుడు జన్మించినాడు. జస్ట్ కొన్ని నెలల క్రితమే చిన్న బాబును వదిలిపెట్టేసి రావటం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సహోదరి వాళ్ళ భార్య గారు కూడా, ఆమె వాళ్ళ నాన్నగారు కూడా సంఘ కాపరి, బ్రదర్ వాళ్ళ నాన్న కూడా సంఘ కాపరి. ఈ ప్రకారంగా నేను నిన్నే చెప్పినాను, ఈ కేమ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని. అంటే వాళ్ళ కుటుంబంలో చాలామంది సేవకులు ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకు తెలుసు సేవ అంటే, సేవ భారం అంటే ఏంటిదనేది, సేవ విషయంలో ఉన్నటువంటి బాధ్యతలు తెలుసు కనుక ఇలాంటి పరిస్థితుల లోపల ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ అయినప్పుడు కూడా దేవుడు సేవ కోసం వారు మన దగ్గర పంపించడం జరిగింది. తర్వాత ఈ ట్రిప్ లోపల కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ వల్ల డేట్స్ సరిగా అడ్జస్ట్మెంట్ కాలేదు. కాబట్టి ఆయన రావటానికంటే ముందుగానే నాకు చిన్న ప్రామిస్ చేసినాడు, ఏంటంటే ఈసారికి ఇలా కానివ్వండి, వచ్చేసారి మీకు ఎక్కువ డేట్స్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఐ హోప్ బ్రదర్ విలియం ఈజ్ ట్రాన్స్లేటింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్. కాబట్టి దైవ సేవకులు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా వచ్చే సందర్భంలో మనం ఎక్కువ డేట్స్ ఆయన ద్వారా పొందుకుంటాం. ఎందుకోసం అంటే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా ప్రదేశాలు ఉన్నాయి, సేవకులందరూ కూడా చాలా ఆశతో ఉన్నారు. తర్వాత వాళ్ళ సంఘాలన్నీ కూడా చాలా ఆశతో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే దగ్గర కాదు, తప్పనిసరిగా మిగతా ప్రాంతాలు కూడా వచ్చేటటువంటి ట్రిప్ లోపల వెళ్ళవలసి ఉన్నది. దైవజనులు చెప్పినారు, మేబీ వచ్చే సంవత్సరం మార్చి లేకపోతే ఏప్రిల్ లోపల మన మధ్యకు వస్తానండి. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేద్దాం. డెఫినెట్లీ గాడ్ విల్ మేక్ ఏ వే. దేవుడు తన యొక్క ప్రజల కోసమే ఆశగునిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం, వాళ్ళ సంఘం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసి ఉన్నది. 15వ తారీఖు వరకు మన భారతదేశంలోనే ఉంటారు. తర్వాత 15వ తారీఖు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్తారు కనుక మరలా తిరిగి రాబోయే ట్రిప్ కోసమై మనం ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మార్గాన్ని తెరిచి మరి ఇంకొన్ని డేట్స్ మనం పొందుకుంటాం. తర్వాత అన్ని సంఘాలు కూడా తిరగటానికి ఆస్కారం లభిస్తుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో అందరము ప్రభు సన్నిధి లోపల ఆశతో ఉన్నామని నేను నమ్ముచున్నాను. ఆమేన్. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు ప్రార్థన వరుస, ప్రేయర్ లైన్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ప్రార్థన అవసరత ఉంటుందో తప్పనిసరిగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, ప్రార్థన విన్నపాలు కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. అయితే ప్రజలు చాలామంది ఏమనుకుంటారంటే, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటే అంత మంచిదనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. తర్వాత ఎంతమంది వస్తే అంతమంది దగ్గర ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందని. సరే, 10 మంది ప్రార్థన చేసినా, 100 మంది ప్రార్థన చేసినా, ఒక్కరు చేసినా సరే ప్రార్థనకు ప్రతిఫలించేది మాత్రం దేవుడు అయి ఉంటున్నాడు. అయితే ఆ దేవునికి తెలుసు నీ హృదయంలో ఏమున్నది, నువ్వు ఎలాంటి అవసరతలో ఉన్నావు, తర్వాత నీ అవసరత యొక్క తీవ్రత ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి తప్పనిసరిగా అందరూ రావాలి. ఆయన బయట నుంచి వచ్చినాడు కాబట్టి కొంచెం గట్టిగా ప్రార్థన చేస్తాడని, లేకపోతే బయట నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన చేయబడితే మొత్తం తెల్లారిసరికి మాయమైపోద్దని చెప్పేసి కాదు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని పైన విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా దేవుడు ఆ సేవకుని ద్వారా జరిగించే కార్యాన్ని మనం పొందుకోబోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా రావటం అని కాదు, అవసరం ఉంటేనే ముందుకు రండి, ఎందుకంటే చాలా టైం పట్టుద్ది. సరే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వీఆర్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ద టైం. అండ్ బ్రదర్ కాలేబ్ వచ్చేసి ఒక పల్లవి చరణం పాడతారు. అందరం కూడా లేచి నిలబడదాం. దాంతో మన సమయాన్ని దైవ సేవకులకు అందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే ప్రభు,
ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ ఘనత ప్రభావము నీకే ప్రభు, ప్రభావము నీకే ప్రభు, ఆరాధన అందరం పాడదాం. ఆరాధన ఆరాధన ఆమేన్. ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అందరం పాడదాం. యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. చప్పట్లు కొడదాం. అందరం కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. ఆమేన్. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధికారివే, నీ సర్వము నాకిచ్చితివే. అందరం ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందరం ఆయనకు ఆరాధన చెల్లిద్దాం. ఆమేన్. ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అందరం పాడుదామా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆమేన్. ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు
ప్రభునకే. దేవానికి స్తోత్రములు నాయన. I invite in the name of the Lord Jesus Christ, dear precious brother Elishama and brother William, please come forward to take the word of God. In the house of the Lord. మరి దేవుని ఇంటిలో ఉండుట అనేది ఎంతో అద్భుతమైన కార్యమై ఉన్నది. You know, you should never have low expectations. నువ్వెన్నడూ కూడా తక్కువ ఆశతో, అంటే దాన్ని ఎలా చెప్తామంటే ఏది ఆశించనట్టుగా నువ్వు ఎన్నడూ ఉండకూడదు. The Lord is closer than you think. నువ్వు ఆలోచించిన దానికంటే దేవుడు అత్యంత సమీపంగా ఉంటాడు. So close that you should be able to touch him and to feel him. ఆయన ఎంత సమీపంగా ఉంటాడంటే నువ్వు తలంచినప్పుడు నువ్వు ఆయనను తాకేంత దగ్గరగా ఆయన ఉన్నాడు. నీకు దగ్గరగా ఆయన చేరి ఉన్నాడు ఇప్పుడు. Amen. I do not intend to speak for too long this evening. మరి సాయంకాలమున నేను ఎక్కువసేపు మాట్లాడడానికి నేను ఇక్కడ నిలబడలేదు. My spirit is being drawn to prayer. నా ఆత్మ నిశ్చయంగా తొక్కపడుతుంది కనుక నేను ఎక్కువసేపు మాట్లాడలేను. నా మాట కదా, ఆయన చెప్తున్న మాట. So before we start the service, ఈ కూడికి ప్రారంభించే ముందు shall we speak to him? ఆయనతో మాట్లాడదాం. And as I pray, నేను ప్రార్థించుచుండగా I would ask that individually you also pray. వ్యక్తిగతంగా మీలో ప్రతి ఒక్కరూ మీరు కూడా ప్రార్థన చేయండి. Let the Lord know what's upon your heart. నీ హృదయంలో ఏముందో అది దేవుడికే ఎరుగుండాలి. Amen. Let us pray. ప్రార్థన చేద్దాం. Dear Heavenly Father, Lord, I come before you. ప్రియ Father, this evening, Lord, we are desiring a touch from you. Father, many a times we come into your house, Lord, and we don't realize that you are right there. Amen. We don't realize that you are present. Yes. We don't realize that you are available, Lord. Amen. It is the trick of the enemy, oh Jehovah, to make us make church a ritual. To make us make it a place of going in and coming out, going in and coming out. Yes. But Father, let this service day be a difference, oh God. Amen. Father, as we have come into your house, Lord Jesus, yes, we are under expectation. Amen. That just one touch from you, amen, is enough to make the difference. Right. That just one touch from you, oh Lord, yeah, is enough to change the course of our lives. Father, help us, oh God. We are men of mortal flesh. Right. Many times we surrender to our feelings. Amen. Many times we surrender to our emotions. Amen. But we want to know your thoughts, oh God. Glory. We want to know your desires over our lives. Amen. Father, won't you help us this evening? Yes. Father, we have come into your house. You said where 2 or 3 are gathered in your name, amen, you shall be in their midst. Yes. Father, we believe that you are here. Father, hear the cry of your children now, amen, oh God. Hear the voice of those who are praying right now. Yes. Those who are able to commit their needs before you, oh God. Father, you are not a God who is ignorant, oh God. You are not a God who turns his face away from his children. Amen. Father, I'm believing that this evening you are hearing, oh God. Hear the cry of your children. Amen. And Father, as we speak upon your word for a few short moments, amen, move in this place, Father. Help us to surrender our insecurities, surrender our wandering thoughts, surrender everything that the enemy might be trying to block us with, and might we be able to feel your spirit moving. I commit this service into your hands, Father. In Jesus' name I pray. Amen. Amen and amen. 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 Let's turn in our Bibles to John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వాక్యం వైపు చూద్దాం. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం. Amen. Yes, sir. These words spake Jesus and lifted up his eyes to heaven and said, Father, the hour is come. Glorify thy Son, that thy Son also may glorify thee. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. Thou hast given him power over all flesh,
that he should give eternal life to as many as thou hast given him. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. And this is eternal life, that they might know thee, the only true God, and Jesus Christ, whom thou hast sent. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. I have glorified thee on earth. I have finished the work which thou gavest me to do. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. May the Lord add his blessing to the reading of his word. చదవబడిన వాక్యాన్ని ప్రభు మన వినికిట్లో దీవించును గాక. You may be seated. ఆమేన్. దయచేసి మీరందరూ కూర్చోనండి. Amen. I love this dialogue that the Lord has. దేవుని ఆశను బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. It's coming the time of the crucifixion. అది ఆయనకు సిలువ వేయబడే సమయం ఆసనం అవుతుంది. And the Lord Jesus Christ is having a final discourse. చిట్ట చివరి సంభాషణ దేవుడు కలిగి ఉండబోతున్నాడు. And as the Lord is speaking, దేవుడు మాట్లాడుచుండగా he is thinking about you and me. ఆయన మాట్లాడుతూ నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు. Everything that's about to take place ఏదైతే జరగబోతుందో is about you and me. ఆ సమస్తము అది నీ కోసము నా కోసమే. All that lies ahead, ఏదైతే జరగబోయేది ముందు ఉన్నదో, the people on his mind ఆయన మనసులో కొంతమంది జనులు ఉన్నారు, are you and me. ఆ ఉన్న కొద్ది మంది నీవు నేనే. So he says, Lord, I'm so grateful. ఆయన అంటున్నాడు, తండ్రి నేనెంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. Because you have given me all power. ఎందుకంటే సర్వాధికారము నీవు నాకు ఇచ్చావు. That I should give eternal life. నేను వారికి నిత్య జీవం ఇచ్చే అధికారము నువ్వు నాకు ఇచ్చావు. To as many as you have given me. నీవు నాకు అప్పగించిన వారందరికీ నిత్య జీవం ఇచ్చే అధికారము నాకున్నది. Knowing that the whole program of what's about to happen, అంటే జరుగుతున్నటువంటి సమస్త కార్యం అంతయు ఆయన ముందే ఎరుగున్నాడు. is so man can have access to eternal life once again. అలా చేయగలిగితేనే నిత్య జీవమును మనము పొందుకునే స్వేచ్ఛ మనకుంటుంది. And this is about the people. అయితే ఇది ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. The people that the Lord already gave. దేవుడు ఎవరినైతే క్రీస్తుకు అప్పగించాడో ఆ ప్రజల కోసం. But how could he have given those people? మరి ఏ విధంగా దేవుడు ఆయనకు ఆ ప్రజలను ఇవ్వగలడు? When those people did not even yet exist. ఇంకా ఆ ప్రజలు భూమి మీదకు రాలేదు. We were not yet there. ఇంకా మనము ఈ భూమి మీద పుట్టలేదు. We were not yet born. ఇంకా మనము జన్మించలేదు. But already కానీ ఇదివరకే the Lord is satisfied. అప్పటికే ఆయన తృప్తి చెందాడు. That by this course, ఈ కారణమును బట్టి those that are mine ఎవరైతే నా వారై ఉన్నారో shall have eternal life. నన్ను పంపిన వారిని చేర్చుకున్న వారికి నిత్య జీవం ఉంటుందని మనము లేనప్పుడే పొందుకున్నాడు ఆయన. This is about relationship. ఇది ఒక బంధము గురించి మాట్లాడబడుతుంది. It is about such an intimate relationship. దేవునితో వ్యక్తిగత సంబంధము గురించి ఆ సంగతి మాట్లాడుతుంది. That if you understand it, నువ్వు దాన్ని గ్రహించుకోవాలి. you will never question where God is taking you in your life. నీ జీవితంలో దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు అన్న దాని మీద నువ్వు ప్రశ్నలు కలిగి ఉండకూడదు. కేవలం నమ్మగలిగితే చాలు. I wrote for a thought. ఒక ఆలోచన నా మనసులో ఉంది. Always in his mind. ఎల్లప్పుడూ ఆయన యొక్క మనసులో. Listen to what Brother Branham says. ప్రొఫెసర్ బ్రహ్నాం చెప్పేది వినండి. This happens to be my favorite quotation of the prophet. ప్రవక్త చెప్పిన వర్తమానాల్లో నాకు అత్యంత ప్రియమైనటువంటి ఈ మాట ఇది. He says, you know, we often talk about a great unchanging God. ఎన్నడూ మారని గొప్ప దేవుడి గురించి ఎల్లప్పుడూ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. Whose word does not change. ఆయన మారడు, ఆయన మాట కూడా మారదు. That's the relationship we seem to have with God. అలాంటి సంబంధమును దేవునితో మనము కలిగి ఉండాలని కోరుచున్నాం. That God is this great being. దేవుడే అన్నిటికంటే గొప్పవాడు. This magical being who does not change. ఆయన కలిగి ఉన్న మాట కూడా ఎన్నటికీ మారదు. And many of us in church, సంఘములో మనము అనేక మార్లు
That's our relationship with God. క్రీస్తుతో మనం ఎల్లప్పుడు అలాంటి బంధము కలిగి ఉండాలి. We are always looking up, ఎల్లప్పుడు మనం కన్నులెత్తి చూడాలి. always fearful, ఎల్లప్పుడు భయముతో ఉంటున్నాం. always wondering, ఎల్లప్పుడు ఇటు అటు సంచరిస్తున్నాం. am I in His will or am I not? నేను ఆయన చిత్తంలో ఉన్నానా లేదని ఆశ్చర్యపోతున్నా. Where do I stand with God? ఎక్కడ దేవుడితో నేను నిలబడాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు. And Brother Branham says, ప్రవక్త బ్రహ్నం అన్నాడు, and when we speak of Him after this manner, we often get a view of Him that makes Him seem very impersonal. నీవు అలా సందేహముతో మాట్లాడినంత వరకు నీవు ఆయనతో నిశ్చయముగా బంధము కలిగి ఉన్నావన్న ఆ నిశ్చయత నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు సందేహముతో ఉంటే. As long as you're thinking about God like that, దేవుని విషయంలో నీ ఆలోచన విధానం అలాగే ఉంటే you can never come to a place of personal relationship. దేవునితో ఎప్పటికీ నీకు వ్యక్తిగత సన్నిహిత సంబంధము ఏర్పడదు. Because you are thinking of the great God, నువ్వు గొప్ప దేవుడి గురించి ఆలోచిస్తున్నావు. the ruler of the galaxy, ఓ విశ్వమంతటిని పరిపాలించే ఆయన కొరకు ఆలోచిస్తున్నావు. and you are missing the intimacy of relationship. ఆయన అంత గొప్పోడని ఆలోచిస్తున్నావు కానీ ఆయనతో ఆ గొప్ప దేవుడితో సన్నిహిత సంబంధము కోల్పోతున్నావు. That He came to have with you. ఖచ్చితముగా అదే సన్నిహిత సంబంధమును కలిగి ఉండాలి. I hope it will come to sense. నేను అది మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. Let's go back a little bit ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. to understand why God thinks like this. ఎందుకు దేవుడు అలా ఆ విధంగా తలంచాడో చూద్దాం. He says, thine they were. అక్కడే మనమున్నాము, మనము అక్కడే ఆయన వారమై ఉన్నాం. As He's speaking, He says, thine they were. నీవు అంటే మనము అక్కడే ఆయనలో ఉన్నాము. To a people who are not even yet there. అసలు ఇంకా ఎవరు మానవుల లేవారే లేనప్పుడే మనం ఆయన వారమై ఉన్నాం. But thine they were. అయితే ఆయన అన్నాడు అక్కడే మనం ఆయన వారమై ఉన్నాము. When? ఎప్పుడు? Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే మనం ఆయన వారమై ఉన్నాము. When it was just Elohim, ఆయన ఒంటరిగా ఎలోహిముగా ఉన్నప్పుడు, alone with His thoughts, ఆయన స్వయంభవుడిగా తన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, all by Himself, తనకు తానుగా ఉన్నాడు తప్ప ఎవరు లేరు అక్కడ. He began to think, ఒంటరిగా ఉండి ఆలోచించడం మొదలు పెట్టాడు. and in His thinking process, తన ఆలోచన విధానములో you and me were included. నువ్వు నేను ఇమిడి ఉన్నాము. Sometimes you don't get it. కొన్నిసార్లు నీకు అర్థం కాదు అది. When I mean you and me, నీవు నేను అని అన్నప్పుడు I mean you by name. నీవు నీ పేరుతో సహా ఆయన ఎరుగున్నాడు. Not you as some group. ఏదో గుంపుతో కాదు ఆయన మాట్లాడి. Not you as some church. నువ్వు ఒక సంఘంలో ఉన్నప్పుడు కాదు. But you as William. నేను అనే విలియం ఆయనలో ఉన్నాడు. You as Caleb. నీవు కాలేబులాగా ఆయన. You as John Paul. నువ్వు జాన్ పాల్ వలె ఉన్నావు. He was thinking about you. వ్యక్తిగతముగా ఆయన ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తున్నాడు. Alone by himself. తనకు తానుగా స్వయంభవుడిగా ఆలోచిస్తున్నాడు. But full of attributes. అన్ని గుణ లక్షణాలను ఆయన ఇమిడి మాట్లాడుతున్నాడు. Full of attributes. ఆయనలో అందరి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. He desired to be worshipped. ఆయన ఆరాధించబడాలనుకున్నాడు. And in him was the attribute. ఆయనలో ఒక గుణ లక్షణం ఉంది. He desired to be a healer. ఆయన స్వస్థపరచువాడిగా ఉండాలనుకున్నాడు. And in him was the attribute. ఆయనలో స్వస్థపరిచే గుణం ఉన్నది. He desired to be a savior. ఆయన రక్షకుడనే ఆశ కలిగి ఉన్నాడు. And in him was the attribute. ఆయనలో రక్షకుడనే గుణం ఉంది. He desired to be the redeemer. ఆయన విమోచకుడై ఉండాలనుకున్నాడు. And in Elohim was all of the attributes. ఒక్కడైన ఎలోహీములో ఇవన్నీ గుణ లక్షణాలు దాగున్నాయి. Do you know మీకు తెలుసా? there is nothing greater than knowing you were in the original thoughts. దేవుని యొక్క ప్రాచీన స్వభావ ఆలోచనలో నువ్వు ఉన్నావన్న సంగతి కంటే గొప్పదైన కార్యం ఏదీ లేదు. You know, sometimes there is a party. కొన్నిసార్లు ఒక పార్టీ జరుగుద్ది. And a guest list is made. అక్కడ అతిథి యొక్క పేర్లు రాయబడతాయి.
And it feels special when you receive an invitation. ఆ వేడుకకు ఆహ్వాన పత్రిక నీకు అందిందంటే నీ విషయంలో ఏదో ప్రత్యేకత ఉంది నీకు. There is nothing worse అక్కడేది వ్యర్థంగా జరగట్లేదు. than asking, brother, I can't see my name. అప్పుడు ఎవరైనా వచ్చి నా పేరు కనబట్టలేదు అని అన్నారనుకో, And the brother says, సోదరుడు అంటాడు, oh brother, sorry, I forgot. ఓ సోదరుడా క్షమించు, నేను మర్చిపోయాను. Immediately వెంటనే you feel neglected. నువ్వేమనుకుంటావు తెలుసా? నేనంటే లెక్కలేదు అనుకుంటావు. You feel like you were not part of their planning. మీ భాషలో చెప్తున్నా అర్థమవుతుందా? నువ్వు లెక్కలో లేవు కాబట్టి నీకు ఆహ్వానం అందలేదు, పేరు రాయలేదు అక్కడ ఆయన. You feel like you were not part of their thoughts. నువ్వు అనుకున్నావు వాళ్ళ ఆలోచనలో వాళ్ళ తలంపుల్లో నాకు విలువ లేదు కనుక నా పేరు రాయలేదు వాళ్ళు అనుకుంటా. Yes, they are now adding your name. నిజమే, ఇప్పుడైతే వాళ్ళు అడిగిన తర్వాత పేరు But it రాశారు, doesn't feel good. కానీ అది వారికి అతనికి ఏమి మంచి It అనిపించలేదు. doesn't feel right. అతనిలో మంచిగా అనిపించలేదు. My brother, if you can return me to the original level of the mic. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను బ్రదర్, నా మైక్ పని చేయట్లేదు, నా గొంతు పోయింది ఆల్రెడీ. But it doesn't feel right. అప్పుడు అడిగిన తర్వాత పేరు రాసినప్పుడు కూడా అతనికి ఆ సంతోషం అనిపించలేదు. But here is God. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు. You are not an afterthought in his program. దేవుని విషయంకి వచ్చేపాటికి ఆలోచన పుట్టాక కాదు నీ కోసం ఆలోచించింది. He's not scratching his head ఆయనవి నువ్వు అడిగి నిన్ను మర్చిపోయి బుర్రగొక్కోట్లేదు ఆయన. and saying, I forgot about William. అయ్యయ్యో విలియం కోసం మర్చిపోయాని అనుకోవడానికి ఆయన అనుకోవట్లేదు అలాగా. God knew us all. అందరినీ ఎరుగున్నాడు. God decided about us all అసలు ఏమీ లేనప్పుడే మనందరి కోసం before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే. What then can Satan say? What can Satan say then? దానిని బట్టి సాతాను ఏం చెప్పగలడు? What can the devil tell you? దయ్యము నీకేం చెప్పగలడు? వాడు Was the devil there దయ్యం ఏమైనా చెడ్డవాడా? when Elohim was by himself? ఎలోహిము ఒంటరిగా ఉన్నప్పుడు Was Satan there? సాతాను అక్కడ ఉన్నాడా? ఎలోహిము No. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడా? వాడు ఉన్నాడా? No, లేడు. he was not. వాడు లేనే లేడు. Which means everything he's done came after. దాని అర్థం ఏంటి? వాడు చేసే ప్రతిదీ ఆయన ఆలోచన అయిపోయాక వచ్చింది. If you understand that, అది కనుక నీకు అర్థమైతే you will look at the enemy and say, you సాతాను వైపు చూసి నువ్వు అంటావు, రే you devil, ఓ దయ్యమా, how can you touch me? నువ్వు నన్ను ఎలా ముట్టగలవు? I was in the original mind of God. నువ్వు లేవు అనాది ఆలోచనలలో What can you do to me నువ్వు నన్నేమీ చెయ్యలేవు. when God already chose me? దేవుడు నన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు. It will give you power. ఆయన ఎన్నుకున్నాడన్న సంగతి నీకు తెలిస్తే దయ్యం వచ్చి చెప్పినా నీకు శక్తితో మాట్లాడగలుగుతావు. It will give you rest. అది నీకు విశ్రాంతినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. Thine they were. Thine they were. మనము అప్పుడే ఆయనలో ఉన్నాము. Not thine they will be. అప్పుడే మనం ఎప్పుడో ఉండబోతున్నాము కాదు. Thine they were. నా వారు నాలోనే ఉన్నారు. Which means the will be part is already settled. దాని అర్థం ఆయన ఆలోచన అప్పటికే స్థిరపరచబడింది. Whether I start this life as a prostitute, ఈ యొక్క జీవితములో ప్రారంభమే వ్యభిచారి జీవితమైనా, whether I start as a drunkard, నీ జీవితము త్రాగుబోతుగా ప్రారంభమైనా, whether I start as an idol worshipper, విగ్రహారాధికుడిగా నీ జీవిత యాత్ర మొదలైనా, it does not matter, అది దేవునిలో అదేమీ లెక్కలేదు. because I was always his. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆయన వారనే. Which means along my journey, దాని అర్థం ఏంటి? నా జీవిత యాత్రలో he will bring me to himself. ఆయన తన యొద్దకు నన్ను చేర్చుకుంటాడు. Let me tell you, brother and sister, సోదరి నన్ను you have not made yourself a Christian. నీవుగా క్రైస్తవురాలు కాలేదు. You did not choose to be a Christian. క్రైస్తవుని అవ్వాలనుకుంటే నువ్వు అవ్వలేదు. You were already a Christian నువ్వు పుట్టక మునుపే క్రైస్తవుడవు. when you were with him back then. అనాది ఆలోచనలోనే క్రైస్తవుడు అయి ఉన్నావు.
Don't let Satan tell you, సాతాను వచ్చి ఇలా చెప్పకూడదు. today you're a Christian, ఈ రోజు క్రైస్తవుడు, tomorrow you are not. రేపు కాదు. Today you're a Christian, ఈ రోజు మాత్రమే క్రైస్తవుడు, tomorrow you are not. రేపు నువ్వు క్రైస్తవుడు కాదు. Brother, nothing can change the eternal thoughts of God. సహోదరి, నిత్యుడైన తండ్రి ఆలోచన ఎప్పటికీ మారదు. Nothing. ఏది మార్చలేదు. You were always in his mind. అనాది ఆలోచనలో ఏమై ఉన్నావో నీ జీవితాంతము వరకు అదే ఉంటావు. When we understand that in our human frailty, మన మానవ స్థితిలో అది గనుక నువ్వు అర్థం చేసుకుంటే, brother, it just makes you lift your hand up and నువ్వేం worship. చేయగలవో తెలుసా? ప్రభువా, అంతా నీ చిత్తమేని నీ చేతులెత్తి To చెప్తావు. say, Lord, you knew my humanity. ప్రభువా, నా మానవత్వం గురించి నీకు తెలుసు, నా జీవితం గురించి నీకు తెలుసు. You knew that the devil will lead me this way, దయ్యము నన్ను ఈ త్రోవలో నడిపిస్తాడన్న సంగతిని ముందే ఎరుగున్నావు. that I would go that way. నేను ఆ దారిలో వెళ్తానని నీకు ముందే తెలుసు. But still, అయినను you decided నువ్వు నిర్ణయించావు that I am yours. నేను నీ వాడనై ఉన్నానని. And in deciding, ఆయన ఆలోచిస్తే you made sure నువ్వు నిర్ణయించుకో. that Satan can never have a permanent hold. ఎప్పటికీ సాతాను శాశ్వతంగా నిన్ను పాడు చెయ్యలేడు. When you understand eternal thoughts, నిత్యమైన ఆలోచనలు అర్థమైతే you will understand why the Bible says ఎందుకు బైబిల్లో ఈ వాక్యము నా కొరకే రాయబడిందని the lamb who was slain before the foundation of the world. నీ స్థితి ఇప్పుడు కాదు మారింది, జగదుత్పత్తికి మునిపే ఆయనలో ఏ స్థితి ఉందో అదే స్థితి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. The lamb who was slain before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. Why? ఎందుకని? Because as God was thinking, దేవుడు ఆలోచించేటప్పుడు he knew what we would do. నువ్వు ఏం చేయబోతున్నావు ఆయన He ఆలోచించాడు. knew how we would fall. నువ్వు ఎలా పడిపోతావు ఆయన చూశాడు. So he decided కాబట్టి అప్పుడే నిర్ణయించాడు. back then అప్పుడే that one of these days ఒకానొక దినమున the word must become flesh. వాక్యము శరీరధారి అవుతుంది. The word must be whipped. ఆ వాక్యము శరీరధారిగా వచ్చినప్పుడు దెబ్బలు తింటుంది. The word must be bruised. వాక్యము నలగగొట్టబడుతుంది. The word must be crucified. వాక్యమైన శరీరము సిలువ వేయబడబోతుంది. The lamb who was slain before the foundation of the world. ఈ స్థితి కొరకే నీవు ఈ స్థితిలో ఉండాలనే ఆయన శరీరధారిగా వచ్చి జగదుత్పత్తికి మునిపే వధించబడిన గొర్రె పిల్లగా వచ్చాడు. To make sure that you and me can go free. నీవు నేను స్వతంత్రులం అవ్వాలని ఆయన దేవుడయ్యుండి నరుడిగా వచ్చి సిలువ కొయ్యకు వేలాడాడు. Listen to what Brother Branham says. ప్రొక్త బ్రహ్మం ఏం చెప్పాడు వినండి. That's the whole picture. అదే సంపూర్ణ దృశ్యమై ఉన్నది. From Genesis to Revelation, ఆది కాండము నుండి ప్రకటన వరకు జరిగిందది. there is nothing wrong. అక్కడ ఏ తప్పు జరగలేదు. It's Elohim materializing. యా, అక్కడ ఎలోహిం అనే ఆయనే వస్తు రూపముగా మారుతున్నాడు. So he can be touched. అంటే ఏంటి? ఎలోహిముగా ఉంటే ముట్టుకోలేవని రూపం మార్చుకొని నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు తాకేంతగా దిగిపోయాడు ఆయన. He was materializing. ఆయన వస్తు రూపముగా మారిపోయాడు. Not so that he can be a distant God, ఆయన ఒకప్పుడు పైనున్నట్టుగా లేడు, but that he can be touched. ఆయన నువ్వు అడిగినప్పుడల్లా తాకే దానిగా మారిపోయాడు. That's why the songwriter wrote, అందుకే రాసిన వాడు పాట రాశాడు. touching Jesus యేసును తాకండి, is all that matters. అదే సమస్తమునకు మూలము. And your life will never be the same. ఆయనను తాకిన తరువాత నీ జీవితము మునుపటి వలె ఉండదు. Oh my brother and sister, నా సహోదరి సహోదరుడా, won't you touch him this evening? ఈ సాయంత్రము కనుక నువ్వు ఆయన తాకగలిగితే, Won't you touch him this evening? నువ్వు ఆయన తాకాలనుకుంటున్నావా? That's what he wants with you. అదే ఆయన ఇష్టపడుతున్నాడు. He wants a relationship. నీతో బంధము కలగాలనుకుంటున్నాడు. He wants to be close to you. నీకు సమీపంగా వచ్చాడు. Touching Jesus యేసును తాకండి సాయంత్రము, is all that matters. అదే అన్నిటికంటే గొప్ప సంగతి. And your life will never be the same. నువ్వు గనుక ఆయన తాకితే నీ జీవితము మునుపొన్నట్టు ఉండదు. Brother Branham says, ప్రవక్త బ్రహ్మం అన్నాడు,
The cloudy skies and storms of life are no sign of God's disapproval. చీకటి మేఘాలు లేక ఈ చీకటి మేఘాలు భయంకరమైనటువంటి దట్టమైన అడిగి ఆకాశ నీలిలు ఏవియు ఏ సూచనయు దేవుని ప్రేమను నీకు అడ్డుగా నిలబడలేవు. అవన్నీ రుజువు చేస్తున్నాయి. Many times అనేక when we are going through cloudy seasons నీకు దట్టమైన మేఘముల వంటి కష్టాలు వచ్చినప్పుడు and we have this distant God in our mind, మన పైన ఉన్నటువంటి ఆ దూరస్తుడైన దేవుడు, we are thinking it must be because God is not happy with నువ్వు me. అనుకుంటున్నావు ఈ దట్టమైన శ్రమలన్నీ దేవుడు మనలో లేకే ఈ బాధలన్నీ అనుకుంటున్నావు. I am sick నేను రోగినయ్యాను because the Lord is not happy with me. ఎందుకంటే దేవుడు నా విషయంలో సంతోషించలేదు. My family is నా broken కుటుంబం మొక్కలైపోయింది because God is not happy with me. ఎందుకంటే నా వల్ల దేవుడికి ఆనందం లేదు. My finances are broken నా అప్పుల బాధలు బతలైపోయాయి because God is not happy with me. ఎందుకంటే నా వల్ల దేవుడికి సంతోషం I'm in depression నేను నిరాశలో ఉండిపోయాను because God is not happy with ఎందుకంటే me. దేవుడు నా వల్ల సంతోషంగా లేడు. Brother Branham says no. ప్రవక్త అన్నాడు అలాగూ కాదు, అది All those things అవన్నీ are not a sign of God's disapproval. దేవుడు అవన్నీ కలుగుట వలన దేవుడు నీలో లేడని నిర్ధారణ కాదు. He continues, ఆయన ఇంకా చెప్తున్నాడు, neither are bright skies and still waters signs of his love and approval. ఆ దట్టమైన మేఘాలు విస్తారమైన వానలు ఇవన్నీ కష్టాలు ఆయన నీతో ఉన్నాడనే రుజువు. So comes the opposite. అంటే ఇప్పుడు నీ ఆలోచన వ్యతిరేకంగా ఉంది. Many times we think when things are going well అనేక మార్లు అనుకుంటాం అంతా బాగానే జరిగిపోతుంది and life is on top of the hills, ఓ జీవితం అంతా ఆ ఉన్నత శిఖరాల మీదకి వెళ్ళిపోతుంది. then we are thinking, yes, God loves me. చూసారా, అంతా బాగున్నప్పుడు జీవితం ఎత్తుకెళ్తున్నప్పుడు దేవుడు నాతోనే ఉన్నాడు అంటాం. Yes, God, he's happy with me. అవును, నా వల్ల దేవుడు సంతోషపడుతున్నాడు అంటాం. No, కాదు, those are not signs of his love and approval. ఆయన ప్రేమకు ఆయన సూచనకు రుజువు నీ జీవితం శిఖరం మీదకి వెళ్ళిపోతుంది, ఉన్నతంగా ఎదిగిపోతుందని కాదు. Listen to this very carefully. చాలా జాగ్రత్తగా మాట వినండి. His approval of any of us is only in the beloved. ఆయన ప్రియమైన వారికే సమస్తము ఆయన అనుమతించుచున్నాడు. His approval of any of us is only in the beloved. తన ప్రియులైన వారికే అన్నీ అనుమతించబడుతున్నాయి. His love is elective, which he had for us before the foundation of the world. ఆయన ప్రేమ ఎన్నదగినది, అంటే నువ్వు ఎన్నుకుంటే వచ్చింది కాదు, ఆయన ఎన్నుకుంటే వచ్చింది. ఆ ప్రేమ ఎన్నదగినది ఎప్పుడంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ఎన్నుకున్న ప్రేమది. The good times will come, మంచి రోజులు వస్తాయి, and they will pass away. అవన్నీ దాటిపోతాయి. The bad times will come, కష్ట దినాలు వస్తాయి, and they will pass away. అవి కూడా వెళ్ళిపోతాయి. How do I know he loves me? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని ఎలా His తెలుస్తుంది? elective love, ఆయన ఎన్నదగిన ప్రేమ, his decisions before the foundation of the world. ఆ ప్రేమ జగదుత్పత్తికి మునిపే ఎన్నుకున్న ప్రేమ. Hallelujah. హల్లెలూయా. Brother Branham says, does he love us? ప్రవక్త అడుగుతున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? Yes. ఎంతమంది చెప్తారు అవునని? ఆమేన్. But how shall we know? అయితే ఆయన ప్రేమిస్తున్నాడని నీకు ఎలా తెలుసు? We shall know because he said so. ఎలా తెలుసు అంటే ఆయన చెప్పాడు గనుక నీకు తెలుసు. Taking God at his word, దేవుని మాట మీద నమ్మికొచ్చు. I know he loves me నేను ఎరుగుతున్నా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు because he said so. ఎందుకంటే ప్రేమిస్తున్నానని ఆయనే చెప్పాడు. That's all that matters. అదే చాలు. But he went further. కొంచెం ముందుకెళ్ళాడు. He didn't just say he loves me. మాట మాత్రమే చెప్పలేదు ప్రేమిస్తున్నానని.
and manifested that he did love us, for he brought us to himself and gave us his spirit. ప్రేమిస్తున్నానని మాట మాత్రమే చెప్పలేదు, ఎంతగా రుజువు చేశాడంటే తన ఆత్మను మనకు అత్యంత సమీపంగా పంపి తన ప్రేమను మనలో ప్రత్యక్షపరిచాడు. It was not just words. మాటలు మాత్రమే కాదు, He said, I love you. ఆయన అన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. He looked at you and says, that's my daughter, I love you. నీ వంకే చూస్తూ అన్నాడు, నా కుమార్తె నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And because I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక I'm going to die on the cross of Calvary. నేను గొల్గొతా కల్వరిలో నీ కొరకే చావబోతున్నాను. And when I rise, నేను తిరిగి లేచినప్పుడు I'm not just leaving you, నిన్ను వదలను, but I have sent the Comforter, నీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. the gift of the Holy Ghost, అది ఆదరణకర్తయే పరిశుద్ధాత్మనే వరము. so that our relationship ఆయన వస్తేనే మన బంధము can be closer than ever. ఇంకా దగ్గరగా ఏర్పడుతుంది. He gave us his spirit, తన ఆత్మనిచ్చాడు, placing us as sons. తన కుమారులుగా అంగీకరించి మన స్థానములో నిలబెట్టాడు. And he now turns the question, ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. and he says, how shall I prove my love to him? నా ప్రేమను నేను ఆయనకి ఎలా రుజువు చేయగలను? I love this. నేను ఇష్టపడుతున్నాను. How shall I prove my love to him? నా ప్రేమను ఆయనకు ఎలా వ్యక్తపరిచి రుజువు చేయగలను? Number one, మొట్టమొదటిది, by believing what he said. ఆయన చెప్పినదంతయు నువ్వు నమ్ముటయే ఆయన నీ ప్రేమను ఆయనకు వ్యక్తపరచుట. Never mind your shortcomings. నీకు జీవితంలో ఎదురైన కష్టాలను బట్టి The requirement is to you believe what he said. నువ్వు చేయవలసిందల్లా ఆయన చెప్పిన దానిని నమ్ముటయే. Number two, రెండోది, and by conducting myself with joy amidst the trials that he in his wisdom allows to come to pass. మొట్టమొదటిది ఆయన చెప్పినది నమ్మడము, రెండవది ఎన్ని కష్టాలు ఎదురైనా జ్ఞానముతో దేవుడు దానిని అనుమతించాడని నీ విశ్వాసములో స్థిరత్వమును కలిగి నమ్మకమును కలిగితే అదియే నీ ప్రేమను ఆయనకు వ్యక్తపరచుట అనేది రుజువై ఉంది. So I believe that he loves me. నేను నమ్ముతున్నాను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని. Then trials come my way. మరి ప్రేమకు గుర్తుగా ఏమొస్తాయి? నీ కష్టాలు ఎదురవుతాయి. What is my conduct? అప్పుడు నీ స్థితి ఏంటి? How am I behaving myself? నీ ప్రవర్తన ఎలా ఉంది? Am I acting like I have been forsaken by God? నేను దేవుణ్ణి విడిచిపెట్టినట్టు ప్రవర్తిస్తున్నానా? Or am I aware లేదా తెలిసుండే that I am precious in his sight? ఆయన దృష్టిలో నేను ప్రశస్తమైన వాడనని. If he has allowed this sickness, ఈ రోగం ఆయన అనుమతించాడని, it's because he in his wisdom ఎందుకంటే తన జ్ఞానముతో నన్ను ఎరిగినవాడు. knows what's best for me. ఏది మంచిదో ఏది శ్రేష్టమైనదో He has good thoughts for me. నా ఎడల ఆయన విస్తారమైన మంచి తలంపులు కలిగి ఉన్నాడు. So I must trust the process. కాబట్టి ఈ యాత్రలో ఈ విధానములో నాకు ఆయన మేలు కొరకే అన్ని జరిగిస్తున్నాడు. And every day still be able to praise him. ప్రతిరోజు అలాగ నువ్వు ఆలోచిస్తే ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరుస్తావు. Even though the pain is real, బాధ ఎంత అధికమైనా yet I conduct myself with joy. అయినను నువ్వు స్థిరంగా చెప్తావు, నన్నీ నా మేలు కొరకే జరుగుతున్నాయి. Even though my situations are hard, నా పరిస్థితులు కష్టంగా ఉన్నా I conduct myself with joy. నువ్వు ఎప్పుడు ఒకటే ఒప్పుకుంటావు, అంతా నా సంతోషము కొరకే. Even if it seems like the end is not coming, ఓ నీ అంతము రావట్లేదని నీకు అనిపించినా I trust in his wisdom. నీ ఆయన ముందు జ్ఞానము మీద నీకు నమ్మకం ఉంది. That hang on a minute, ఒక్క నిమిషం ఆగు, I am already secure in him. నేను ఆయనలో ఇదివరకే భద్రముగా ఉన్నాను. What can Satan do? సాతాను నన్ను ఏమి చేయగలదు? I am in his hands. నేను ఆయన హస్తములో ఉన్నాను.
I am in the hands of somebody who was always thinking about me. నా నిమిత్తమే ఎల్లప్పుడూ ఆలోచించే ఒక ఆయన చేతిలో నేనుండగా I was నాకు part భయం of the ఎందుకు? original list. నేను అసలైన చిట్టాలో నా పేరున్నప్పుడు Which నేను means- భయం ఎందుకు పడాలి? Which means God cares too much to forsake దాని me. అర్థము దేవుడు నా గురించి శ్రద్ధ తీసుకున్నప్పుడు నేను ఎందుకు కృంగిపోవాలి? For him to lose me, నన్ను ఆయన పోగొట్టుకోవాలి. he would have to first lose his mind. ఇప్పుడు కాదు పోగొట్టుకునేది, మొదట ఆయన తన ఆలోచనే పోగొట్టుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Brother, when you know these things, సహోదరుడా, ఈ సంగతులు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, certain challenges that you go through, ఎన్ని సవాళ్లతో నువ్వు ముందుకు వెళ్తున్నా, all you're just waiting for is God. నువ్వు కేవలము దేవుని కొరకే ఎదురు చూస్తావు. I have learnt in my life నా జీవితంలో నేను దాన్ని నేర్చుకున్నాను. that nothing can happen to me. నాకు Nothing can happen to me నేను నేర్చుకున్న నా జీవితంలో ఏది జరగదు, ఏది ఆయన లేకుండా జరగదు. there is nothing that Satan can do. సాతాను వాడు నన్ను చేయగలిగేదంటే ఏదీ లేదు. All I am just doing నేను చేయనదంతా is playing my part in the great drama. ఆమేన్. ఈ గొప్ప జీవిత నాటకంలో నా పాత్ర నేను పోషిస్తున్నాను అంతే. So when a challenge comes my way, ఎప్పుడైతే నా త్రోవలోకి ఒక సవాల్ వచ్చిందో, I am not depending on Elishama. నేను ఎలీషామా అనే ఈ దేహం మీద ఆధారపడలేదు. I am depending on the God who chose Elishama. ఎలీషామా అనే నన్ను ఎవరు ఎన్నుకున్నారో ఆయన పైన ఆధారపడి ఉన్నాను. And I come and I say, Lord, నేను అంటాను, ప్రభువా, you already saw this problem ఇది వరకే ఈ సమస్యను పరిష్కరించావు. before I even encountered it. నేను దానిని ఎదుర్కోకమునుపే So help me to stay. నన్ను నిలబెట్టు ప్రభువా. Help me to stay in joy ఈ సంతోషముగా నిలబడే నాకు సహాయం చేయి until I get my expected end. నేను ఊహించిన ముగింపు వచ్చే వరకు నేను ఆయన పైన ఆధారపడగలను. I have learned to trust him. దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఎలా ఉండాలో నేర్చుకున్నాను. That somehow he will show up. ఏది ఏమైనా నన్ను గెలిపించేది ఆయనే. Because he does not have a losing record. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు ఓడిపోయాడన్న చిట్టా లేదు, చరిత్ర లేదు. There is no defeat in his record. యేసు దేవుడు ఎప్పుడు ఓడిపోయాడన్న చిట్టా చరిత్రలో రాయలేదు. I must trust in his wisdom. నేను ఎల్లప్పుడూ ఆయన జ్ఞానము మీద ఆధారపడ్డాను. Hallelujah. హల్లెలూయా. If you were a Christian then, నీవు అప్పుడు క్రైస్తవుడు అయితే, today it's not just a day of you just saying, oh, now I've spent 1 year as a Christian. ఈ రోజు నువ్వు చాలా మంది ఇలా అంటారండి, నేను క్రైస్తవ్యంలోకి వచ్చి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది అంటారు కొంతమంది. I've spent 5 years as a Christian. క్రైస్తవుడిగా 5 సంవత్సరాలు అయిందండి బ్రతుకుతున్నానని. As if those 5 years can be taken ఈ 5 సంవత్సరాలు కనుక తీసేస్తే and you are back to square one. నువ్వు మళ్ళా మొదటి స్థితికి వెళ్ళిపోతావు. Brother, you were always a Christian. సహోదరుడా, నువ్వు 5 సంవత్సరాల క్రైస్తవుడు కాదు, ఎల్లప్పుడూ క్రైస్తవుడివే. You were always a Christian. నువ్వు ఎల్లప్పుడూ క్రైస్తవుడివే. You have just now accepted what you were always were. కేవలము ఈ రోజు దేవుడు ఏదైతే పంపాడో దాన్ని నువ్వు అంగీకరించావంతే. Amen. ఆమేన్. We are preparing for prayer. మనం ప్రార్థన కొరకు And సిద్ధపడుతున్నాం. I need you to know that God loves you too much. దేవుడు అధికముగా నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు గ్రహించి రా. We are not fighting here ఇక్కడ మనము పోట్లాడుకోవట్లేదు. to say, Satan, give it to us. Satan, give it to us. సాతానా మాది మాకు ఇచ్చేయి, సాతానా మాది మాకు ఇచ్చేయి, ఆడితో గొడవ ఎందుకు మనకి? Give us what? ఏమి ఇవ్వాలాడు మనకి? What Calvary already purchased. నీవు సాతాను దగ్గర తీసుకోవాలనే దేవుడు కల్వరిలో కొన్నాడు. Should we fight with the enemy for what is ours? ఇప్పుడు మనకు చెందిన దాని కోసం వాడితో గొడవ ఎందుకు? దేవుడు ఉచితంగా ఇస్తే. Brother, you must be fully convinced of God. సహోదరుడా, పూర్తిగా నీ మనసుతో ఒప్పింపబడాలి. Fully convinced of God. పూర్తిగా దేవుని విషయంలో ఒప్పించబడాలి. Amen. Many times we get nervous అనేక సార్లు మనం భయపడుతున్నాం. and we begin to think, ఇలా ఆలోచించడం మొదలు పెట్టాం. well, it ought to be this way. ఇది ఇలా జరిగితే బాగుండేది. And we've got to make it that way. ఇలా అలా చేసి ఉండుంటే బాగుంటది. This is sometimes the
chaos of our thoughts. కొన్నిసార్లు శూన్యంగా ఉన్న నీ ఆలోచనలు ఇలా ఉంటాయి నీకు. So, Lord, I should have been born in this family. కొంతమంది అనుకుంటారు, అయ్యో ఇంత పేద కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఫలానా కుటుంబంలో పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది ఒకసారి. Lord, why did you not make me 6 foot tall? ప్రభువా, నన్ను ఎందుకు పొట్టోని చేశావు, 6 అడుగులు అందగాళ్ళ చేయలేకపోయావా? Lord, why did I not get to go to school? ప్రభువా, నేను ఎందుకు స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోతున్నాను? Lord, why am I not married? ప్రభువా, నాకెందుకు పెళ్ళి అవ్వట్లేదు? We are looking at ourselves అవన్నీ నిన్ను నువ్వు చూసుకుంటే వచ్చే ఆలోచనలు and forgetting who holds the program. కానీ నిన్ను నువ్వు అనుకునే సమయంలో దేవుని ప్రణాళికను మర్చిపోయావు. అది గుర్తుపెట్టుకో. Who holds our destiny? మన గమ్యాన్ని చేత పట్టుకున్నవాడు ఆయనే. Brother Branham says, బ్రదర్ బ్రెన్నమ్ అన్నాడు, we don't have nothing to do into it. నువ్వు ఎంత ఆలోచించినా నీ వల్ల ఏది అవ్వదు. ఆమేనంటారా? Just play our part that he leads us to play. ఆయన మనలను నాటకములో ఎలా ఆడించాలనుకుంటున్నాడో అలాగ నువ్వు ఆడంతే. So ఆయన maybe, చెప్పింది చేయంతే. so maybe right now కాబట్టి ఇప్పుడే you are playing the part of someone who is sick. ఎవరో రోగిగా ఉన్నారు, వారి పాత్రను పోషిస్తున్నావంతే. But remember the attributes కానీ గుణ లక్షణాలు గుర్తుపెట్టుకో. that God wants to express. దేవుడు వ్యక్తపరచాలనుకున్న He తన is a ఆలోచనను healer. గుర్తుపెట్టుకో. ఆయన స్వస్థపరిచేవాడు. So somebody must be sick కాబట్టి ఎవరో ఇక్కడ రోగి అయి ఉండొచ్చు. so we can see that he is a true ఇప్పుడు God. రోగిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే పక్కోడంగా చూడకూడదు, స్వస్థపరిచి వాడి వంక చూడాలా. He is just wanting you to play your part. నీ పాత్రను పోషిస్తే, నీ ఆటను ఆడితే ఆయన పాత్ర ఆయన పోషిస్తాడు. Maybe your part ఏంటో నీ పాత్ర? is to come from a broken family. విరిగి నలిగిన కుటుంబంలో నుండి వచ్చావు. He knows అది ఆయనకి తెలుసు. your situation. నీ పరిస్థితి అంటే ఆయనకి తెలుసు. But also అంతేకాదు, he is the mender. ఆయన ఆయన ఏమంటారు, హత్తుకునేవాడు. The one who can fix broken విరిగి relationships. నలిగి మొక్కలైపోయిన కుటుంబాన్ని మరలా చక్కదిద్ది ఐక్యపరిచేవాడు ఆయనే. Even the ones that you have given up on. ఇక నా వల్ల కాదని వేడుస్తున్నప్పుడు In him it is not impossible. ఆయనలో అసాధ్యమైంది లేదు. Just play your part. నీ పాత్రను పోషించు. And he says, remember, గుర్తుపెట్టుకోండి, there is nothing out of Cater. దేవుని చిత్తములో నా వల్ల కానిదంటూ దేవుడికి ఏది లేదు. There is no confusion in God's program. దేవుని ప్రణాళికలో గందరగోళము లేదు. Every time God looks down, ప్రతిసారి దేవుడు చూసినప్పుడల్లా he sees everything right on schedule. నీ దృష్టిలో గలిబిలిగా గందరగోళంగా ఉంటుంది కానీ Oh, brother, అన్ని క్రమంగానే జరుగుతున్నాయి. maybe you've been sick for 10 years. 10 సంవత్సరాల నుండి రోగంతో ఏడుస్తున్నావు. Just believe. కేవలం నమ్ము. Peradventure, ఒక కార్యము జరుగుతుంది. today ఈ రోజే is the day on God's calendar 10 సంవత్సరాల నుండి రాని స్వస్థత ఈ రాత్రే దేవుడు చేసే రోజని నమ్ము. where God says, ha, దేవుడు అంటాడు, హా, ఈ రాత్రి నీకు విడుదల. finally చివరిగా she has reached the date నా తారీఖులోకి వచ్చింది. that I penned down నేను వెల కట్టానే for her healing, తన స్వస్థతకై, for her తన salvation, రక్షణకై, for her తన breakthrough. జీవితానికై. There is nothing out of Cater. క్రమము తప్పి ఏది చేయడు, అన్ని క్రమముగానే చేసుకుంటూ వస్తున్నాడు. It's all moving right on time. అన్నియు సమస్తము సమక్రమముగానే జరుగుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. So he says, కాబట్టి ఆయన అన్నాడు, and so మరియు everything is right on time. అన్నియు ఆయన అనుమతి కాలములోనే జరుగుతాయి. He is never late. ఆయన ఎన్నడూ ఆలస్యం చేయడు. I don't care what the doctors have told you, వైద్యులు ఏం చెప్పినా ఈ రాత్రి నేను లెక్క చేయను. but I tell you, he is never late. నేను చెప్తున్నాను, నా దేవుడు స్వస్థపరచడానికి ఆలస్యం చేయడు. You might be on the verge of bankruptcy, బహుశా నీకు ఆ వైద్యులు చెప్పిన మాటలన్నీ నీ మనసులో but he ఉండిపోయాయి. is never late. కానీ ఆయన ఆలస్యం చేయడు. You might be about to lose your home, నీకు నిరీక్షణ కోల్పోయే స్థితిలో ఉన్నా, but he is never late. ఆయనను దేవుడు ఆలస్యం చేయడు. You might be on the edge of giving up, నీవు నా వల్ల కాదని చేతులెత్తి, oh, but hold on. అక్కడే ఉండు. He
is never late. మరణ పంచును నిలబడిన స్వస్థపరచగల సమర్థుడు ఆయన. Everything is right on time. అన్నియు ఆయన క్రమము ఆయన సమయ ప్రకారంగానే జరుగుతున్నాయి. We don't have to worry about that. దేని నిమిత్తం బాధపడొద్దు. He'll have everything. నీవు ఆశపడినవన్నీ నీకు జరుగుతాయి. I love this. ఇది ఇష్టపడుతున్నాను. He will never let his enemy override him. సాతానుని లేదా శత్రువుని దేవుడు చేసే కార్యానికి ముందుగా వాడిని ఎన్నడూ దేవుడు ముందు పరిగెత్తనివ్వడంట. There will never be a day where Satan has won over God. దేవుణ్ణి జయించడానికి ముందుగా పరిగెత్తే రోజంటూ ఏ రోజు లేదు వాడికి. God is always, I don't want to say one step, he's always 100 steps ahead. దేవుడు అపవాది కంటే 100 అడుగులు ముందే ఉంటాడు. He will never let his enemy override him. తన శత్రువుని ముందుగా పోనివ్వడు ఆయన. But watch, గమనించండి. he will let the enemy do certain things. కానీ కొన్ని కార్యాలు జరుగుటకు సాతానుని దేవుడు అనుమతిస్తాడు. So Satan gets an extension. సాతానికి కొంచెం సమయం ఏర్పడుతుంది వాడి. He gets an allowance. కొంత అనుమతి ఇవ్వబడింది వాడి. To do certain things. కొన్ని సంగతులు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు అన్ని అనుమతించాడు. To lead his people into temptation. ఆయన ప్రజలను శోధనలోనికి నెట్టుతున్నాడు. To try his children. తన ప్రజల పిల్లలను వాడి చేత ప్రయత్నిస్తున్నాడు. For every child, for every son that comes to God must be chastened of God. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ప్రియ బిడ్డ శోధన గుండానే ఆయన యొద్దకు రావాలి. To prove have we believed. మనము నమ్ముతున్నామా లేదని దేవుడు మన ద్వారానే రుజువు చేస్తాడు. Have we believed the report that he loves us? ఆయన మనల్ని ప్రేమించాడన్న సమాచారాన్ని మీరు నమ్ముతున్నారా? Have we believed that he died for us? నా కోసమే చనిపోయాడన్న మాట మీరు నమ్ముతారా? If we believe those things, ఆ సంగతులు కనుక మీరు నమ్మితే we will understand when we are in trials. మనము శోధనలో ఉన్నామని గ్రహిస్తాం. We will understand that God has not forsaken me. దేవుడు నన్ను విడిచిపెట్టలేదన్న నమ్మకం నీకు వస్తుంది. We will understand that God is still right there with me. కష్టాలలో ఉన్నా దేవుడు నాతోనే ఉన్నాడన్న ధైర్యం నీకు ఉంటుంది. He will never lose one of his children. తన పిల్లలలో ఒక్కడిని కూడా ఆయన కోల్పోడు. For your problem, సమస్య ఏంటి? there is an appointed day. ఒక నియమపు దినము రానయ్యుంది. And today we are saying today is the day. ఆ నియమపు దినము ఎప్పుడో లేదు, ఈ రాత్రే ఆ రోజు. Don't step into the prayer line with unbelief. అపనమ్మకముతో ప్రార్థన వరుసలోకి రాకండి మీరు. Don't step into the prayer line with doubt. సందేహం మనసులో పెట్టుకుని ప్రార్థన వరుసలోకి రావద్దు. You must say today is my day of visitation. ఇలా చెప్పితేనే రా దేవా ఈ రాత్రే నువ్వు నన్ను దర్శించే రాత్రి. You must say today I will get what I have been praying for. నేను ప్రార్థించబడితే నాకు కావాల్సింది ఈ రోజే వచ్చి తీరాలి. Hallelujah. హల్లెలూయా. Let's talk some testimonies. ఒక సాక్ష్యాలు మాట్లాడుకుందాం. Just to encourage your faith. మిమ్మల్ని ఉత్సాహపరచాలి, మీ విశ్వాసాన్ని గొప్ప చేయాలి. Let me tell you, the ministry of William Branham విలియం బ్రెన్హామ్ యొక్క పరిచర్య was not so that we can talk about a past God. గతించిన దేవుడి కోసం కాదు మనం మాట్లాడుకునేది విలియం బ్రెన్హామ్ పరిచర్యలో. It was so that we can see his reality. అంటే ఏంటి? ఒకప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పుకున్న కథలు కాదు విలియం బ్రెన్హామ్ పరిచర్య అంటే. And experience it ourselves today. అప్పుడున్న దేవుడే ఈ రాత్రి కూడా ఉన్నాడు అని అనుభూతి చెందే దేవుడు మనకున్నాడు. I was listening to the tape Speak to the Rock. బండతో మాట్లాడుమనే వర్తమానం నేను And వింటున్నా. I was listening to the prayer line. నేను ప్రార్థన వరుస గురించి వింటున్నప్పుడు Of situation after situation. ఈ పరిస్థితి తర్వాత ఇంకో పరిస్థితి. And all I could think is, Lord, you are tremendous. నేను ఆలోచించాను, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. Lord, you know everything. నువ్వు అన్నీ ఎరిగి ఉన్నవాడు. There is nothing that the word has not catered for. దేవుని చేత కాని మాట అంటూ ఏదీ లేదు. There was a woman who had come on behalf of her friends. తన స్నేహితుల నిమిత్తము ఒక స్త్రీ వచ్చి ప్రవక్త గారు ఎదురుగుంటా నిలబడింది. As she steps in the prayer line, ఆమె ప్రార్థన వరుసలోకి వచ్చాక Brother Branham discerns ప్రవక్త బ్రెన్హాము గారు వివేచించాడు that she is coming on behalf ఆమె of a minister's friend's husband. తన యొక్క
తన యొక్క సహోదరుడు అంటే ఒక సహోదరి యొక్క భర్త సేవకుడు అతని కోసం ఈమె వరుసలో నిలబడ్డాకొచ్చింది. who had suffered a stroke. అతడికి ఒక గుండెపోటు లాంటి ఒక స్ట్రోక్ వచ్చి ఇబ్బందిలో ఉన్నాడు. అతని కోసం ఈమె వచ్చింది. And Brother Branham lays his hand on her ప్రవక్త బ్రహ్నాం గారు అతని చెయ్యిని ఆమె మీద వేశాడు. and says, may the minister get well. చెయ్యి వేసి వెంటనే అన్నాడు, నువ్వు ఎవరి కోసం నిలబడ్డావో ఆ సేవకుడు స్వస్థత పొందునుగాక. Let him come out of that stroke ఆ స్ట్రోక్ నుండి అతనికి విడుదల వచ్చునుగాక. and preach again. మరలా బోధ చేశాడు. So if you are coming in the prayer line today ప్రార్థనా వరుసలోకి వచ్చినప్పుడు on behalf of someone else, నువ్వు ఎవరి కోసమో వారి తరపున ఇక్కడ I believe the Lord will hear you. నేను నమ్ముతున్నాను అదే దేవుడి రాత్రి ఇక్కడ ఉంటాడు. And whatever you are praying for that someone else, ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థించాలని వచ్చావో the Lord will make it well. దేవుడు వారిని బాగు చేయునుగాక. Another woman comes forward. ఇంకో స్త్రీ ముందుకు వచ్చింది. She has liver and lung trouble. ఆమెకు కాలేయము మరియు లంగ్స్ యొక్క ఊపిరితిత్తుల సమస్య ఉంది. And her gallbladder had been removed. ఆమె గాల్ బ్లాడర్ తొలగించారు. Brother Branham tells her exactly what she's going through. ఆమె ఏ బాధ అనుభవిస్తుందో చూడగానే ప్రవక్త గారు చూసి చెప్పేశాడు. And he says, cursed be this disease. ఆయన అన్నాడు, ఈ వ్యాధి నుండి నీకు బయటకు పొమ్మని May ఆజ్ఞాపిస్తున్నాను. she go out rejoicing. ఆమె సంతోషంతో తిరిగి వెళ్ళిపోయింది. I don't know your disease, ఈ వ్యాధులంటే నాకు తెలియదు. but today we are saying, cursed be that ఈ disease. రోజు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ వ్యాధులన్నీ May తొలగిపోయి you go out of here rejoicing. మీరు సంతోషంగా వెలుగురుగాక. Hallelujah. హల్లెలూయా. There was a woman with asthma. ఒక స్త్రీ ఆస్మా వ్యాధితో వచ్చింది. Brother Branham actually says the lady on the end of the road. ప్రవక్త అంటున్నాడంట, ఆ దారి చివర్లో ఒక లేడీ ఉంది. This is why you must be in expectation, అందుకే నువ్వు వచ్చేటప్పుడే ఆశతో రావాలి గుడికి. because God knew where you would sit in church నువ్వు today. ఎక్కడ కూర్చుంటావో కూడా చూస్తున్నాడు ఆయన. The very position you selected, ఏ స్థలములో ఆయన గుర్తిస్తాడో He has an agenda with you. నీ కోసమే ఆయన దగ్గర ఒక కార్యం ఉంది. God does not even want you to struggle with your breathing. నీవు శ్వాస పీల్చే విషయంలో కూడా నువ్వు బాధపడకూడదని దేవుడు ఆలోచించాడు. Here is an asthmatic woman, ఇక్కడ ఉన్న స్త్రీకి ఆస్తమా ఉంది. and He tells her, be well. ఆమె అన్నది, నీకు స్వస్థత వచ్చిందమ్మా అన్నాడు. And you know what the funny thing was? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే There were two ladies అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. right close to each other ఒకరు పక్కన ఒకరు ఉన్నారు. with the same condition. కానీ ఇద్దరికి ఒకటే సమస్య. And in the tape, కానీ అదే సమయంలో they are both told to raise their hands ఇద్దరు చేతులు ఎత్తన్నారు. and accept their healing. వారి స్వస్థత ఒకరి కోసం చూస్తే పక్కనున్న ఆవిడ కూడా స్వస్థత వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Accept your healing. అందుకే నీ స్వస్థత అంగీకరించి రాత్రి. There is a man with arthritis. ఆర్థరైటిస్ అనే ఏమంటారు దాన్ని అండి? ఏ వాతవా? ఆమవాతవా. మీ తెలంగాణ పదం అది. కీళ్ళ నొప్పులు అంటాం మేమైతే. ఓకే, ఆమవాతవా అనే సమస్యతో ఒక వ్యక్తి వచ్చాడు. I don't care what age you are. నీ వయసు ఎంత అనేది నాకు అనవసరం. You have a right to have comfortable joints. నీకు సంతోషంగా ఉండే హక్కు నీకుంది. You should be able to come to church నువ్వు మందిరానికి రావాలి and jump for joy. నీ బాధలన్నీ మర్చిపోయి గంతులు వేయి. Whether you are 16 నీకు 60 సంవత్సరాలు ఉన్నా, or whether you are 77. నీకు 77 సంవత్సరాలు ఉన్నా, If you want your bones to move well, ఎముకలు సత్తుగలవుగా ఉండాలి. the Lord is available this evening. స్వస్థపరచు యెహోవా ఇక్కడ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. There was a woman with heart trouble. గుండె సమస్యతో ఒక స్త్రీ ఉంది. She was just told, accept your healing ఆమెతో కేవలం ప్రార్థన కూడా and చేయలేదు. go rejoicing. ఆమెతో అన్నాడు, నీ గుండె బాధ నుండి విడుదల కలుగును గాక, వెళ్ళి స్వస్థత పొందుకో Many అన్నాడు. times we think it's the length of the prayer, అని ఒకసార్లు దేవుడు ప్రార్థన చేయకోకుండానే or స్వస్థపరుస్తాడు. that if He lays hands on me and He prays for 20 minutes, కొన్నిసార్లు అయితే 20 నిమిషాలు కూడా ఆయన చేతులేసి ప్రార్థించిన సమయం that means I am healed. దాని అర్థము అక్కడే నాకు స్వస్థత ఉంది. No! లేదు.
it is about your faith. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. Faith in the finished work. జరిగిపోయిన కార్యం మీద నీకు నమ్మకం And ఉండాలి. a simple word to just say, rejoice, you are healed, సులువుగా చెప్పాలంటే నీవు రోగమున్నా రోగము లేనట్టు ఆనందించు. will be enough to produce your testimony. అప్పుడే నువ్వు సాక్ష్యం పొందుతావు. Hallelujah. హల్లెలూయా. And in there was a group of colored believers. ఓ ఆ యొక్క గుంపులో కొంతమంది రంగు జాతి వారు ఉన్నారు. This is not just a religion for the white man. ఇదేదో తెల్లోళ్ళ మతం కాదు ఇది. This God is a God for everyone. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు అందరికీ దేవుడే. Hallelujah. హల్లెలూయా. One was a healthy man. ఒకడేమో ఆరోగ్యవంతుడు. One a blind man in the middle. ఆ మధ్యలో వారి మధ్యలో ఆ గుంపులో గుడ్డోడు ఉన్నాడు. And one a woman with heart trouble. ఒక స్త్రీ ఏమో గుండె బాధతో ఉంది. All three were discerned. ఈ ముగ్గురిని వివేచించాడు ఆయన. And they were told, go home. దేవుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, The Lord Jesus Christ makes you well. యేసుక్రీస్తు నామములో ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళే లోపు మీకు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. There was a little child with illness. ఒక వ్యాధితో లేదా ఒక బలహీనతతో చిన్న బిడ్డ ఉంది. He prays for her. ఆమె కొరకు ఆయన ప్రార్థించాడు. And he tells the parents, keep believing. ఆ తల్లిదండ్రులతో అన్నాడు, ఈ బిడ్డ విషయంలో మీరు నమ్మకం ఉంచండి. Even if as you leave the symptoms are there, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ బిడ్డలో ఆ సూచనలు ఉంటాయి. keep believing. భయపడకండి, నమ్ముతూ వెళ్ళండి. Keep saying in your spirit, I am healed, I am healed, I am healed. నేను స్వస్థత పొందానని పలుకుతూ వెళ్ళండి. And at the right moment, అదే క్షణమున your confession will line up with the reality. మీ ఒప్పుకోలే నిజమైన వాస్తవముతో అతకబడుతుంది. And there is a little boy ఒక చిన్న బాలుడు ఉన్నాడు, suffering with heart trouble. గుండె బాధతో బాధపడుతున్నాడు. But Brother Branham there, even that little boy, he's commending his faith. ప్రవక్త అంటున్నాడు, ఆ చిన్న బాలుడు అంటున్నాడంట, నేను దేవుని స్వస్థత ఎందు నమ్మిక కలిగి ఉన్నానంట. Telling him, do you love Jesus? ఆయన అడిగాడు, నువ్వు యేసుని God ప్రేమిస్తున్నావా? bless you, honey. ప్రవక్త అన్నాడు, చిన్నవాడా, దేవుడు నిన్ను You are దీవించును గాక. going to get all right. నీవు ఇప్పుడే బాగుపడిపోయావు. There is no negative confession ఎలాంటి తప్పుడు ఒప్పుకోలు లేదు అక్కడ. in the atmosphere of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ఒప్పుకోలేనిదంటే ఏది లేదు. Brother, we don't fear whatever it is. ఏది జరిగినా భయపడవద్దు. What we know is what Jesus Christ has made available. మనకు తెలిసిందల్లా దేవుడు మన కొరకు ఏం చేశాడో దాన్ని ఒప్పుకుంటే చాలు. And there is an elderly woman ఒక వృద్ధురాలు ఉంది, who Brother Branham calls mother, ప్రవక్త బ్రహ్మం గారు ఆమె తల్లి అని పిలిచాడు. afflicted with stomach trouble. కడుపు బాధతో సమస్యతో ఉంది. And even before she is diagnosed, ఇంకా ఆమె చికిత్స కొరకు వెళ్ళలేదు. in the tape she already declares her belief. ఆమె నమ్మకంతో ఒప్పుకుంది. And Brother Branham tells her, ప్రవక్త బ్రహ్మం అన్నాడు, go eat what you want now. ఏ స్వస్థత కావాలని వచ్చావో అది పొందుకుని వెళ్ళిపో. I don't know what stomach trouble you might have had, ఎలాంటి కడుపు నొప్పి వచ్చినా నాకు అనవసరం. but today కానీ ఈ రోజే go out and eat what you want. ఏది తినాలనుకుంటున్నావు అది తినేయ వెళ్ళి. Hallelujah. హల్లెలూయా. There is a minister who comes, ఒక సేవకుడు వచ్చాడు. because trouble comes even to ministers. కష్టాలు అనేవి విశ్వాసులకే కాదు పాస్టర్లకు కూడా వస్తాయి. We too go through sicknesses. మేము కూడా రోగాలు అనుభవిస్తాం. We too go through seasons where we are unwell. మేము కూడా కొన్ని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురై బాధలు పడే సమయాలు ఉంటాయి. He has sinus trouble. ఆయనకి సైనస్ సమస్య ఉంది. And he is revealed to be a minister. ఆయన బోధకుడని అక్కడ చెప్పారు. And Brother Branham tells him, go and be well in the name of the Lord Jesus నీ Christ. కంటి సమస్య నుండి యేసు నామములో విడుదల పొందుకుని వెళ్ళిపో అన్నాడు. There is a man who is on a cot. అతడు ఒక కోటు ధరించుకున్న వ్యక్తి ఉన్నాడు. This one, he can't even get up. అతడు లేవలేని స్థితిలో ఉన్నాడు. Lying in a stretcher. ఓ కుర్చీలో కూర్చుండబడి ఉండిపోయాడు. And there was an earlier woman who was healed. అతని కంటే ముందు ఒక స్త్రీ స్వస్థత పొందింది. And when her healing was pronounced, ఆమె స్వస్థత it పలకబడినప్పుడే made a way for his healing also. స్వస్థత కూడా ఆ కుర్చీలో ఉన్న వ్యక్తికి వచ్చింది. Oh brother, ఓ సహోదరుడా, let's get rid of unbelief. అపనమ్మకాన్ని విడిచిపెట్టు. Your healing నీ స్వస్థత must make way for another healing. ఇంకొక వ్యక్తికి కూడా And another చేయాలి. healing. ఆ స్వస్థత ఇంకొక వ్యక్తికి కూడా కలగాలి. That's what we're believing for అదే this ఈ evening. రాత్రి మనము నమ్ముతున్నాము.
This is what is available to us ఈ రాత్రి మనకు అలాంటి దేవుడు అందుబాటులో ఉన్నాడు. by the way of relationship. ఆయన ఒక సన్నిహిత సంబంధము ద్వారా నీకు అత్యంత సమీపంగా ఉన్నాడు. Let's finish that quotation we read at the beginning. ఈ మాట చదివి మనము ప్రారంభంలోకి వెళ్ళిపోదాం, ప్రార్థనలోనికి. That our view of God మనము దేవుణ్ణి చూసే దృష్టి has made him seem like he's an impersonal God. ఆయన ఇంపర్సనల్ అంటే నాకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు అన్నట్టుగా నువ్వు అనుకుంటావు. It is as though God made the whole universe and all the laws that pertain to it and stood back and became a great impersonal God. ఆయన ఎలాంటి దేవుడు అంటే సృష్టి విశ్వమంతటిని ఆయన మాటతో చేసి ప్రతి చట్టాన్ని ఆయన మాట ద్వారా తయారు చేసి ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడు తెలుసా? నేనేమీ చేయలేదు, నాకు ఏ సంబంధము లేదన్నట్టు దీనుడిగా వెనకనున్నాడంట ఆయన. It is as though God made a way of salvation for lost mankind. That way being the cross. And then when the death of Christ has atoned for your sins and his resurrection given us an open door to him, Amen. God just folded his arms and stood back. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన మన రక్షణ కొరకై, నశించిన మనకు రక్షించుట కొరకై ఆయన సిలువను సిద్ధపరచుకున్నాడు. ఆయన మరణము ద్వారా మన పాపమునకు ప్రాయశ్చిత్తమును కలుగజేశాడు. ఆయన పునరుద్ధానము ద్వారా మనకు ద్వారము తెరిచాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే చేతులు కట్టుకుని ఒక మూలన నిలబడి ఉన్నాడు. You see how we can get a view of him. ఆయన చూసేటప్పుడు ఎలా చూడాలి నువ్వు? And it's all impersonal. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? నా వల్ల ఏమీ జరగలేదు అన్నట్టున్నాడు ఆయన. It's a view of a distant God. కానీ ఆయన దూరస్తుడిగా ఉన్నట్టుగా ఉన్నాడు. Brother Branham says, it is as if we majored in believing in a great creator who, having created, lost personal interest in his creation. ఆయన ఏమై ఉన్నాడంటే నీవు కేవలం ఆయన గొప్ప సృష్టికర్తని మన సంతటితో నమ్మితే, ఆయనే సృష్టించాడని నమ్మితే, నీతో ఆ సృష్టి అనబడిన నీతో ఆయన దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. And he says, now I say, this is how many people are up to think. ఇదే అనేకులు ఈ రోజున ప్రజలు గ్రహించలేకపోతున్నారు. But that is wrong thinking. అదియే తప్పుడు ఆలోచన. That is wrong thinking. అంటే నీ ఆలోచనే తప్పు. And this evening we are getting rid of that wrong thinking. సాయంత్రం ఆలోచన నీ నుండి తొలగిపోవును గాక. And he says, for God is governing in the affairs of men right now. ఇప్పుడు దేవుడు సర్వమానవాళిని ఏలుబడి చేసే అధికారములో ఉన్నాడు. ఆయనే మనుషులను ఏలుచున్నాడు. He is both creator and sustainer. ఆయన సృష్టించినవాడు ఆయనే, పోషించువాడు ఆయనే. The same God who made me, ఏ దేవుడైతే నన్ను చేశాడో, he will sustain me. ఆయనే నన్ను పోషించుచున్నాడు. The same God who called me, ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, he will sustain me. ఆయన నన్ను బ్రతికించుచున్నాడు. Oh brother, ఓ సహోదరుడా, he is with you every step of the journey. నీ జీవిత యాత్ర ప్రతి అడుగులో ఆయన నీతోనే ఉన్నాడు. He is governing the affairs of men right now. మానవుడు జీవితములో ఎదురయ్యే ప్రతి దానిలో ఆయన నిన్ను ఏలుచున్నాడు. He is both creator and sustainer. సృష్టికర్త ఆయనే, నిన్ను సృజించినవాడు ఆయనే, నిన్ను పోషించువాడు ఆయనే. As we rise to our feet, లేచి నిలబడదాం. Psalm 56. 56వ కీర్తన. As we rise to our feet, మనము లేచి నిలబడి Psalm 56. 56వ కీర్తన. And we'll read the 13th verse. 13వ వచనము. For thou hast delivered my soul from death. Yes sir. Wilt thou deliver my feet from falling, that I may walk before God in the light of the living. 12వ వచనములో ఈ మాట ఉంది. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు,
నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. This evening we are saying, ఈ సాయంత్రం మనం చెప్దామా, Lord, you delivered our soul from death. దేవా నా ప్రాణమును మరణములో నుండి తప్పించావు. Now, Lord, ఇప్పుడు ప్రభువా deliver our feet from falling. నా పాదములు జారిపోకుండా We want to walk before God దేవునితో నడవాలని ఆశపడుతున్నావా? in the light of the living. సజీవపు వెలుగులో నడవాలని ఆశపడుతున్నావా? We are not in expectation of death. మరణపు ఛాయలలో మనం ఉండే ఆలోచన నీకొద్దు. We want to walk in the light of the living. మరణ ఛాయలలో నువ్వు లేవు, జీవపు వెలుగులో నడుస్తావు. Living in the health that he has called us to. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆరోగ్యములో జీవిస్తావు. In the joy that he has called us ఆయన to. నీ కొరకు సిద్ధపరిచిన సంతోషంలో In బ్రతుకుతావు. the peace that he has called us ఆయన నీకు to. ఇచ్చిన సమాధానముతో బ్రతుకుతావు. This is what is available in Christ. అది నీ కొరకు దేవుడు అందుబాటులో పెట్టాడు. Only believe. కేవలము నమ్మండి. Believe that he loves you నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నావా? and that he cannot lose you. నిన్ను ఎన్నటికీ పోగొట్టుకోడు. Amen. Amen. Shall we sing that song? ఆ పాట Only పాడదామా? believe. పాస్టరండి. ఆ పాట పాడదామా? ఓన్లీ బిలీవ్. Only believe. అందరూ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని పాడదాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలము నమ్మండి, కేవలము నమ్మండి. ఏదైనా జరుగుతీ రాత్రి, నువ్వు ఆశించింది జరుగుతీ రాత్రి, నువ్వు ఇష్టపడింది జరుగుతీ రాత్రి, నువ్వు కోరుకున్నది జరుగుతీ రాత్రి. ఓన్లీ బిలీవ్. పాడండి అందరూ. ఓన్లీ బిలీవ్, all things are possible. Only believe. Lift up your మీ hand. చేతులు ఎత్తండి. Only believe. మరొకసారి. Only believe. All things are possible. Only. Only believe. Lord, I believe. Lord, I believe. నమ్మండి. Lord, I believe. All things are possible. Lord, I believe. అందరూ స్వరం ఎత్తి పాడదాం. Lord, I believe. Yes, Lord. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. ఆయన ఇక్కడే ఉన్నాడు. అందరూ స్వరమెత్తి పాడదాం. చేతులెత్తి స్వరమెత్తి పాడదాం. All things are possible. Jesus is here. Amen. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Amen. I'll invite the pastor to అందరూ organize the కళ్ళు order మూసుకుని ఉందాం. పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము. for the prayer line. Amen. దేవానికి స్తోత్రములు నాయన. హల్లెలూయా. అందరూ నమ్ముచున్నారు ఈ రాత్రికాల సమయంలో
నమ్ముచున్నారా? నమ్మే వాళ్ళు 2 చేతులు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలము నమ్మము, సమస్తమును సాధ్యమే.